క్రీస్తునందు ప్రియులారా, మరి మనం ఒక సిరీస్ని మనం చేస్తూ ఉన్నాం ప్రియులారా. యాకోబు యొక్క 12 కుమారుల గురించి మనం ఒక సిరీస్ చేస్తూ ఉన్నాం. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మొట్టమొదటిగా మనము ఎఫ్రాయిమును చూసాం. రూబెన్ను చూడాలి, కానీ ఎఫ్రాయిమును చూసాం. కారణం, దేవుడు ఎఫ్రాయిమును నా జ్యేష్ఠ కుమారుడు అని అన్నాడు. యు ఆర్ మై ఎల్డర్ సన్ అని అన్నాడు కాబట్టి ఎఫ్రాయిమును చూసాం ప్రియులారా. అలాగే రూబెన్ను మనం చూసాము. ఈరోజు ప్రియులారా షిమ్యోను లేవి అనే తర్వాత 2 కుమారులను చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మరి హాజరు కాని వారి కొరకు మర్చిపోయే తత్వము కొంచెం సాధారణంగా అందరూ మర్చిపోతారు, కొన్ని విషయాలు మర్చిపోతారు. కాబట్టి జస్ట్ ఆ స్టోరీ కంటిన్యూషన్ కొరకు నేను చెప్తాను ప్రియులారా ఏం జరిగిందని. యాకోబుకు చాలా ఇష్టము రాహేలు ప్రియులారా. రాహేలును ప్రేమించి వివాహం చేసుకోవాలని ఇష్టపడ్డాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రియులారా. 7 సంవత్సరాలు కష్టపడిన తర్వాత లాబాను రాహేలుని ఇవ్వకుండా లేయానిచ్చాడు. లేయాని ఇవ్వటంతో యాకోబు చాలా బాధపడ్డాడు. అదేంటండి, నేను రాహేలు కొరకు కదా కష్టపడింది, లేయానిచ్చారు మీరు అనంటే లాబాన్ అన్నాడు, పెద్ద కూతురుకు వివాహం కాకుండా చిన్న కుమార్తెను వివాహంలో ఇవ్వటము మా సంస్కృతి కాదు, కాబట్టి లేయాను తీసుకో అని లేయానిచ్చాడు ప్రియులారా. లేయాతో పాటుగా లేయాకు ఉన్నటువంటి దాసి అయినటువంటి జిల్పాను తన యొక్క ఉపపత్నిగా యాకోబుకు ఇవ్వబడింది ప్రియులారా. ఆ తర్వాత మరలి 7 సంవత్సరాలు కష్టపడినప్పుడు రాహేలును లాబాను యాకోబుకు భార్యగా ఇచ్చాడు. రాహేలుతో బాటుగా బిల్హా అనేటువంటి తన దాసిని ఉపపత్నిగా ఇచ్చాడు. ఆ రోజుల్లో ప్రియులారా ప్రభువు బహుభార్యాతత్వాన్ని, మల్టిపుల్ వైఫ్స్ని అలౌ చేశాడు ప్రియులారా, కానీ ఈ రోజుల్లో కాదు. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ థింగ్స్ క్లియర్. బైబిల్లోనే ఉంది కదా, 1+1 మాదిరి 4 ఉన్నారు ఈయనకు అని అనుకోవడానికి లేదు ప్రియులారా. బైబిల్లో కొంతకాలం అలౌ చేశాడు ప్రియులారా, తర్వాత దేవుడు అలౌ చేయలేదు. సో జస్ట్ వాంట్ టు మేక్ థింగ్స్ క్లియర్. అయితే ప్రియులారా, లేయా సౌందర్యవతి కాదు, రాహేలు చాలా అందగత్తె. అందుకని రాహేలును అందరూ ప్రశంసించేవారు, లేయను కొద్దిగా చిన్న చూపు చూసేవారు. లేయాను చిన్న చూపు చూసే సమయంలో ప్రియుల ద్వేషించబడిందనే మాట వాడారు. లేయ ద్వేషించబడుట చేత అనే మాటను వాడారు ప్రియులరా. ఆ మాటను బట్టి ఆమె కృంగిపోయినప్పుడు దేవుడు ఆమెను కనికరించాడు. రాహేలు గర్భాన్ని మూసాడు దేవుడు, లేయా గర్భాన్ని తెరిచాడు దేవుడు. సో లేయాకు మొట్టమొదటి కుమారుడు రూబెన్ను ఇచ్చాడు ప్రియులరా. లేయా అనుకుంది, నా కుమారుడు పుట్టాడు కదా, కుమారుడు పుడితేనే యాకోబు నన్ను ప్రేమిస్తాడు, మిగతా వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు అనుకుంది ప్రియులారా. కానీ అది జరగల. కొన్నిసార్లు ప్రియులారా మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, సాధారణంగా మానవ నైజం ప్రకారము నేను సన్నబడితే నా భర్త ప్రేమిస్తాడు, లేకపోతే నేను తెల్లగా ఉంటే నా భార్య ప్రేమిస్తూ ఉంది, లేకపోతే నేను ఈ విధంగా ఉంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారు, మరి మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు, మా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారని. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి చెప్పాలి అంటే నిజమైన ప్రేమకు ఇవన్నీ కూడా అక్కర్లేదండి. నువ్వు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారు. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రోజుల్లో ఒక వర్డ్ ప్రియులారా మరి సోషల్ మీడియా సర్కిల్స్లో, కార్పొరేట్ సర్కిల్స్లో జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బాడీ షేమింగ్ అని అంటాం. బాడీ షేమింగ్ అంటే ప్రియులారా, నా యొక్క ఆకృతి, శరీర ఆకృతి సరిగ్గా లేకపోతే ఇతరులు నన్ను యాక్సెప్ట్ చేయకపోవటం, లేకపోతే అవమానకరంగా చూడటం, లేకపోతే చిన్న చూపు చేసి చూడటం, బాడీ షేమింగ్ అని అంటూ ఉన్నాం. బాడీ షేమింగ్ ఇస్ బికమింగ్ బిగ్ థింగ్ ప్రియులారా. మనం చాలా చోట్ల ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కూడా గ్రహించాల్సింది, లేయా ఏమనుకుందంటే, నాకు కుమారుడు పుడితే నేను ప్రేమించబడతానేమో అనుకుంది, ప్రేమించబడలేదు ప్రియులారా. దేవుడు మరలా దర్శించాడు. రూబెన్ తర్వాత మరలా దర్శించితే 2వ కుమారుడు పుట్టాడు. ఆ 2వ కుమారునికి షిమ్యోను అని పేరు పెట్టాడు. షిమ్యోను అనే మాటకు యెహోవా నా మాట వినెను, నా ప్రార్థన వినెను, గాడ్ హ్యాస్ హర్డ్ మై ప్రేయర్. అప్పుడు కూడా అనుకుంది లేయా, ఆహా 2 కుమారులు పుట్టారు కదా, నేను ఇంకా ప్రేమించబడతానని అనుకుంది. అది కూడా జరగలేదు ప్రియులారా. 3వ కుమారుడు పుట్టాడు, లేవి. 3వ కుమారుడు పుడితే కూడా అట్లే అనుకుంది, ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తాడేమో, ఇప్పటికైనా నన్ను ద్వేషించకుండా ప్రేమించబడతానేమో అని అనుకుంది ప్రియులారా. లేయా అప్పటికి కూడా తన పరిస్థితి మారలా. ప్రియా భర్తలారా, భార్యలారా, దయచేసి నా మాట వినండి. ఏదో ఒకటి తక్కువ ఉందనేసి నీ భార్యను ప్రేమించకపోవటం, భర్తను ప్రేమించకపోవటం నిజంగా అది కారణం కాదు. నీ హృదయంలో ప్రేమ ఉంటే ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తావు. ఎలా ఉన్నా కూడా, పిల్లలు ఉన్నా లేకపోయినా, లేకపోతే కేవలం ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేకపోయినా,
లేకపోతే అనారోగ్యంగా ఉన్నా, అందవికారంగా, లేకపోతే ఆ చెప్పుకోదగ్గ అందంగా లేకపోయినా యు యాక్సెప్ట్ దెమ్. యాక్సెప్టింగ్ ప్రియరా, హత్తుకోవటం. అందుకని ప్రియరా, 4వ కుమారుడు మీకు గుర్తున్నాడు ఎవరో? 4వ కుమారుడు పేరు యూదా. యూదా అనే మాటకు స్తుతి ప్రియులరా అర్థం. నా మాట వినండి. ఇప్పుడు 3 కుమారులకు జన్మనిచ్చిన తర్వాత లేయా అనుకుంది, నన్ను నా భర్త ప్రేమిస్తాడు అనుకొని, ఇక ఏమాత్రం ప్రేమించకపోతుంటే నాకు ఎందుకు, నేను దేవుని స్తుతిస్తాను, యూదా అని పేరు పెట్టుకుంది. నా మాట వింటున్నారా ప్రియులరా? దేవుని వైపు మనం చూద్దాం, దేవుని వైపు మనం స్తుతిస్తాం. యూదా అని పేరు పెట్టి అప్పుడు ఆమె దుఃఖ నివారణ అయిపోయింది అనమాట. అంటే దేవుని వైపు చూడటం ప్రారంభించింది. ఇక భర్త ప్రేమ కొరకో, వాళ్ళ యాక్సెప్టెన్స్ కొరకో, వీళ్ళ యాక్సెప్టెన్స్ కొరకో, వాళ్ళు నన్ను మంచి అనుకోవాలి, నన్ను ప్రశంసించాలని అనుకోవడం ఆపేసింది. ఆపేసేమనింది, నేను దేవుని స్తుతిస్తాను అని యూదా అని పేరు పెట్టింది. ప్రియులరా, ఈరోజు మనం కూడా ప్రేమ నేర్చుకుందాం, ప్రేమించడానికి నేర్చుకుందాం ప్రియులరా. అయితే ఈరోజు మనము 2 గురించి చూడబోతున్నాం ప్రియులరా. షిమ్యోను, లేవి. షిమ్యోను, లేవి ప్రియులరా చాలా చాలా ఆసక్తికరమైనటువంటి 2 ప్రియులరా. ఈరోజు డెఫినెట్గా ఒక 2 విషయాలు మాత్రం మీరు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. ఐ జస్ట్ టెల్ యూ ఎ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐల్ లీవ్ ఇట్. ఓకే ప్రియులరా, ఏం జరిగిందంటే హివ్వీల ప్రాంతంలోనికి యాకోబు తన పిల్లలందరినీ తీసుకుని వచ్చాడు. నేను చెప్పబోయే సంఘటన జరిగినప్పటికీ వీళ్ళందరూ కాస్త ఎదిగారు, ఒక 20స్లోకి వచ్చారు ప్రియులరా. 20 సంవత్సరాలు ఆ విధంగా ఉన్నాయి. వారు హివ్వీల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ హివ్వీల ప్రాంతంలో అక్కడ హామోరు అనేటువంటి ఆ ప్రజానాయకుడు, ఆ ప్రాంతానికి లీడర్ అనమాట. ఆ ప్రాంతానికి లీడర్ అయిన హామోరుకు ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు కూడా షిమ్యోను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాకోబు కుమారుడికి 2వ కుమారుడి పేరు షిమ్యోను, హామోరు కుమారుడి పేరు కూడా షిమ్యోనే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత ప్రియులారా ఏం జరిగిందంటే, రూబేను, ఈ యొక్క షిమ్యోను, లేవి, యూదా, దాను, గాదు, నఫ్తాలి, ఇషాఖారు వీళ్ళందరూ పుట్టిన తర్వాత దీనా అనే ఒక చెల్లి పుట్టింది వీళ్ళందరికీ. దీనా అనే చెల్లి పుట్టింది. సాధారణంగా ప్రియులారా ఒక్క చెల్లి పుడితేనే ఇంకా అందరూ అల్లరి ముద్దుగా పెంచుతారు కదా, అలా పెంచారు కూడా దీనాను. అయితే ప్రియులారా వయసుకు వచ్చినటువంటి దీనా ఎప్పుడైతే ఈ హివ్వీల ప్రాంతానికి వచ్చిందో, హామోరు కుమారుడైనటువంటి షిమ్యోను వాళ్ళ దేశానికి ఆ ప్రాంతానికి వచ్చిందో, ఈ హామోరు కుమారుడైన షిమ్యోను దీనా మీద కన్ను వేసి అసభ్యకరంగా ప్రవర్తించి తనకు బలాత్కారం చేశాడు. బలాత్కారం చేసేసరికి ఈ వార్త యాకోబుకు వినిపించింది. యాకోబు వినిపించి చాలా రౌద్రుడైపోయాడు, చాలా కోపగించుకున్నాడు. వాట్ డిడ్ యూ డూ టు మై డాటర్? నా కూతురికి దీనాను మీరు ఎందుకు ఇలా చేశారని చాలా కోపగించుకొని ప్రియులరా వాళ్ళు ఆ సమయంలో హామోరు యొక్క కుమారుడైన షిమ్యోను వాళ్ళిద్దరూ కలిసి పురుషులు వీళ్ళ దగ్గరకు వచ్చారు. అయ్యా తప్పైపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, కానీ దీనాను పెళ్లి చేసుకోవటానికి మాకు ఇష్టం. కానీ వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు, వాళ్ళు అన్యులు, హివ్వీలు. ప్రియులరా మరి వాళ్ళైతే యాకోబు దగ్గరకు వచ్చి, అయ్యా తప్పైపోయింది, బట్ వీ విల్ మ్యారీ దీనా, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అని అంటే యాకోబుకు ఆఫర్ ఇచ్చాడు. ఏమని ఆఫర్ ఇచ్చాడంటే, దేవుడు మాకు అన్యులతో సాంగత్యం ఉండాలని ఉంచమని చెప్పలేదు, మేము అలా ఉండకూడదు, కానీ ఒకవేళ మీరు నిజంగా చిత్తశుద్ధితో ఈ బంధుత్వాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే మీరందరూ కూడా సున్నతి పొందాలి, మీరందరూ కూడా ఇజ్రాయిల్ మాదిరిగా పురుషులందరూ సున్నతి పొందాలి అనే మాట చెప్పినప్పుడు ఈ యొక్క హామోరు షిమ్యోను ఒప్పుకున్నారు. హామోరు షిమ్యోను ఏం చేశారంటే, అయ్యా మాకు ఇష్టమే, మా దేశంలో ఉన్న ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందటానికి మాకు ఇష్టమే అని అందరు సున్నతి పొందారు. ఎవరి కొరకు? దీనా కొరకు. సో ప్రియులారా ఇక్కడ చూడండి, యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక పెద్ద ప్రాబ్లంని సమాధానంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, సమాధానంగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ సున్నతి చేయబడిన మూడవ రోజు ప్రియులారా ఏం జరిగింది అని అంటే, ఈ షిమ్యోను, లేవి ఇద్దరున్నారా, ఇద్దరు చాలా కోపం అనమాట. వాళ్ళకి ఎంత కోపం అంటే తట్టుకోలేనంత కోపం. మన యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా 2 ఉండేవాళ్ళు, ఉరిమెడివారు అనేవారు. ఎవరండి ఉరిమెడివారు? జబదయి కుమారులు ఉరిమెడివారు ప్రియులారా. వారు కోపం ఎక్కువ. ఈ షిమ్యోను, లేవి కోపంతో ప్రియులారా వారు యాకోబు ఏం చేస్తున్నాడు, మీరు మర్చిపోకూడదు, యాకోబు ఏం చేస్తున్నాడు, సమాధానంగా పరిష్కరించడానికి ట్రై చేశాడు. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయాడు ప్రియులారా. దీనా యాక్చువల్గా షిమ్యోన్ ఇంట్లో ఉంది, అనగా హామోర్ ఇంట్లో ఉంది ఆల్రెడీ.
ఎందుకంటే యాక్సెప్టెన్స్ జరిగిపోయింది, సమాధానంగా పరిష్కారం జరుగుతూ ఉంది. కానీ ఈ షిమ్యోను లేవి తట్టుకోలేకపోయి హామోరును చంపేశారు, షిమ్యోన్ని చంపేశారు. ఆ దేశంలో ఒక్క పురుషుడు లేకుండా పురుషులందరూ చంపేశారు. నా మాట వింటున్నారు పిల్లరా? వాళ్ళ తండ్రి ఎంతో సమాధానంగా వినమ్రతతో స్వభావంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఈ షిమ్యోను లేవి కోపాన్ని తట్టుకోలేకపోయి అందరినీ చంపిపడేశారు. యాకోబుకు నచ్చల. అరే నేను డీల్ చేస్తున్నా కదా, నేను చేస్తున్నాను కదా, మీరు ఎందుకు తొందరపడ్డారు? అసలు ఎందుకు ఇంత, ఇంగ్లీష్లో ప్రియులరా మ్యాసకర్ అనే వర్డ్ యూజ్ చేశారు. దే క్రియేటెడ్ ఎ మ్యాసకర్. ఒక ఏమంటారు, ఒక మాబ్ అందరినీ కలిపి చంపేస్తారనమాట. చంపేసేసరికి యాకోబుకు నచ్చల. యాకోబు నచ్చకుండా ప్రియులరా 49వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆశీర్వాదాలు ఇచ్చే సమయం వచ్చిందో షిమ్యోను లేవిని ఇద్దరిని కలిపి మాట్లాడాడు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ ప్రియులారా, ఆ మాట చదువుదాం చూడండి. 34వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగిన తర్వాత యాకోబు చెప్పిన మాట ప్రియులారా నేను చదువుతాను. 34:30 అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పెరిజ్జీయులలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాడు. బాధపడ్డాడు యాకోబు. ఇప్పుడు వద్దాం పిల్లలు 49వ అధ్యాయానికి రండి, 5-7 వచనాలు. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. మాట ఎవరు అంటున్నారంటే యాకోబు. నా ప్రాణమా వారి ఆలోచనలో నువ్వు చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి సంఘముతో కలుసుకొనవద్దు అనగా వారి సహవాసంలో నీవు ఉండవద్దు. ఇంకా వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. అవును. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగకొట్టిరి. అవును. వారి కోపము వేంద్రమైనది. అవును. వారి ఉగ్రతయు కఠినమైనది. అవును. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. నౌ ద కర్స్ హస్ గాన్ అవుట్. బ్లెస్సింగ్ రావాలి ప్రియులారా, తండ్రి నుంచి ఏం రావాలి? ఆశీర్వాదం రావాల్సిన దానికి బదులుగా దే హ్యావ్ ఫోర్స్డ్ జేకబ్ టు రిలీజ్ ఎ కర్స్. మీరు దేశంలో చెదరిపోతారు, మీరు చెదిరిపోతారు. వాస్తవానికి జరిగింది అదే ప్రియులారా. నేను ఎందుకు ఈ మాటను చెప్తా ఉన్నాను, ఎలా చెదిరిపోయింది నేను చెప్తాను ప్రియులారా. షిమ్యోనుకు కనాను దేశంలో ఒక భూభాగం ఇవ్వాల. అందరికీ ఒక భూభాగం ఇచ్చాడు యెహోషువ. ఇక్కడ నుంచి ఇక్కడికి లెఫ్ట్ రైట్ సెంటర్ అని ఒక బౌండరీస్ అన్నీ చెప్పి ఈ భూభాగం మీది, ఈ భూభాగం మీద. కానీ షిమ్యోనులకు ఏం చేశాడంటే, షిమ్యోను మీకు భూభాగం ఇవ్వను నేను, మీరు యూదా వారికి ఇచ్చిన భూభాగంలో ఎక్కడ కావాలంటే అక్కడక్కడ ఉండండి. చెదిరిపోయారు. వారికి ఒక ప్లేస్ అంటే ఇవ్వాల. దే వర్ స్కాటర్డ్ ఇన్ ద ప్లేస్ విచ్ వాజ్ గివెన్ టు జూడా. అలా నెరవేరింది. కానీ లేవికి మాత్రం దేవుడు ఆ శాపాన్ని మార్చాడు. ఎందుకో కూడా నేను చెప్తాను ప్రియులారా. లేవికి అసలు ఏమన్నాడు తర్వాత, మీకు స్వాస్థ్యం ఇవ్వబడదు, కారణము మీ స్వాస్థ్యము నేనే మీ ఆస్తి కాబట్టి నేను మీకు స్వాస్థ్యం. అది ఎలా మారిందో నేను చెప్తాను పిల్లలు. కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ హ్యాపెన్ టు షిమ్యోన్? అక్కడి నుంచి వద్దాం పిల్లలు. అసలు షిమ్యోన్ గురించి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక అతి ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. ఈరోజు చాలా మందికి ఇది ఒక హెచ్చరిక, సున్నితంగా చేసేటువంటి హెచ్చరిక, మార్పు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. షిమ్యోను ఎందుకు ప్రియులారా ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని తీసుకున్నాడంటే, అన్కంట్రోలబుల్ యాంగర్, నియంత్రణ లేనటువంటి కోపం. నియంత్రణ లేని కోపం. ప్రియులారా, బైబిల్ గ్రంథము కోపాన్ని పాపం అనలేదు. Getting angry is not sin. But when you are angry, chances of committing sin is more. నువ్వు కోపంగా ఉన్నప్పుడు పాపము జరిగే అవకాశాలు, పాపము చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకనే ప్రియులారా, కోపాన్ని మనము నియంత్రణలో పెట్టుకోవటం చాలా అవసరం. ప్రియులారా, నేను అడిగితే మీరు చాలామంది చెప్తారు, కోపంగా ఉన్నప్పుడు జరిగే అనర్థాలు ఏమేమి అని అడిగితే
నంబర్ 1, మాటల చేత గుండెలు పగులుతాయి. అంతేనండి, కోపం వస్తే మాటల చేత గుండెలు పగులుతాయి. అంత మాత్రమే కాకుండా ఆ కోపము చేత ప్రియులారా ఇక ఇంటిలో రెడ్ ఫ్లాగ్. ఇంటిలో ఏంటండి? రెడ్ ఫ్లాగ్. అన్నం తినరు, మాట్లాడరు, ఎక్కడికి వెళ్ళిపోతే రారు, ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేయాలి, స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు, ఏమైంటుందో ఏమో మనకు తెలియదు. రెడ్ ఫ్లాగ్ అనమాట, ఎర్ర జెండా. కొంతమంది అంటూ ఉంటారు, మా ఇంట్లో రెడ్ ఫ్లాగ్ ఉందండి ప్రస్తుతం. ఇంకా రెడ్ ఫ్లాగ్ ఉంటే అందరు సర్దుకోవాల్సిందే. అనర్థాలు చూస్తున్నాం. కోపంగా ఉంటే అనర్థాలు కదండి. కోపంగా ఉంటే ప్రియులరా అనర్థాలలో 3వది బ్రేకేజ్ ఆఫ్ రిలేషన్షిప్స్. సంబంధాలు పగిలిపోతాయి ప్రియులరా, విరిగిపోతాయి. ఆ క్షణికావేశంలో చేసేటువంటి నిర్ణయాలు భయంకరంగా ఉంటాయి ప్రియులరా. 4, 5, 6 చిన్నవే కానీ డ్రమాటిక్గా ఉంటాయి. మీరు తినే ప్లేట్లు ఎగిరిపోతూ ఉంటాయి, కప్పులు పగులుతూ ఉంటాయి, గ్లాస్తో చేసిన వస్తువులు పగులుతూ ఉంటాయి, లొక్కులు పడుతూ ఉంటాయి, కొన్ని కొడుతూ ఉంటాయి. ప్రియులరా నా మాట ఆలోచిస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రియులరా కోపం ద్వారా వచ్చేటువంటి అనర్థాలు. కోపం ద్వారా అనర్థాలు వస్తాయి ప్రియులరా. కోపం ద్వారా షిమ్యోను తన యొక్క ప్రివిలేజ్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకున్న కోపాన్ని తగ్గించుకోవాలి. నీకున్న కోపాన్ని నీవు తగ్గించుకోవాలి. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్, ఈ కోపము నాకు నష్టాన్నే తెచ్చేది. కానీ ప్రియులరా ఇప్పుడు చేతులు ఎత్తండి, నేను అడుగుతాను ప్రశ్న. కోపము ద్వారా లాభపడిన వారు ఎంతమంది? ఎవరు లేదు ప్రియులరా. కోపం ద్వారా లాభం అనేది ఉండదు. కోపం ద్వారా నష్టమే కానీ లాభం ఉండదు. అందుకనే ప్రియులరా మన జీవితంలో కోప్పడకూడదు. గుర్తున్నాడా మోషే ప్రియులరా? మోషే లాస్ట్ టైం నేను చెప్పాను ప్రియులరా, మోషే ఈ రూబెనీయుల గురించి మాట్లాడుతూ చెప్పాను. వాళ్ళు ఎప్పుడైతే ఈ కోరహు, అబీరాము, దాతాన్లు అగెన్స్ట్గా మాట్లాడారో అప్పుడు చాలా కోపగించుకోవాల్సిన సన్నివేశం, కానీ నెమ్మదిగా ప్రత్యక్ష గుడారంలో దూరాడు. కానీ మోషే స్వభావం అది కాదు ప్రియులారా. మీకు గుర్తుందా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు 2 కొట్లాడుకుంటుంటే చూశాడు. మీకు గుర్తుందా? 2 కొట్లాడుకుంటుంటే చూసి ఇడిపించాల్సింది పోయి చంపి పడేశాడు. కోపం అలాంటిది ప్రియులారా, చంపేశాడు. మీకు ఇంకో సన్నివేశం చెప్తాను ప్రియులారా. సినాయి పర్వతం మీద పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బంగారు దూడను చేసుకొని వారు నాట్యం ఆడుతూ ఉంటే దేవుడు తన చేతి వ్రాతతో తన స్వహస్తాలతో రాసినటువంటి ఈ 2 రాతి పలకలను పగలగొట్టేశాడు ప్రియులరా. ఎందుకండి? నియంత్రణ లేని కోపం. తర్వాత తను రాసుకోవాల్సి వచ్చింది. ప్రియులరా నా మాట వింటున్నారా? యువర్ యాంగర్ విల్ డెస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ. Your anger will break your relationships. Your anger will distance you from people. నీ కోపము నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నీ కోపము నీ ఉద్యోగానికి కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. చాలామంది కోపాన్ని తట్టుకోలేక ఆఫీసులలో ఏదంటే అది పై వారితో మాట్లాడేసి ఎదిరించేసి తిట్టి ఆ తర్వాత మళ్ళీ చేతులు కట్టుకొని నిలబడతాం. అవసరమా? అందుకనే ప్రియులరా అందరు చేయెత్తి నాతో చెప్పండి దయచేసి. అందరు చెప్పండి, అందరు చేతులు ఎత్తండి, అందరు చేతులు ఎత్తి చెప్పండి. దేవా నాకు నా కోపము పైన నియంత్రణ దయచేయండి. దేవా నేను కోపగించుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయండి. ఆమేన్. మనందరికి సహాయం కావాలి ప్రియులారా, మనందరికి సహాయం కావాలి. యువర్ యాంగర్ విల్ డెస్ట్రాయ్, విల్ టేక్ అవే యువర్ బ్లెస్సింగ్స్. అందుకనే కోపం పాపం కాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుడు ఏం చెప్పాడు? పొద్దు మునిగేంత వరకు కూడా మీ కోపము ఉంచుకోబాకండి. లీవ్ ఇట్ ఆఫ్. సమాధాన పడండి. వెన్ యూ గో టు బెడ్ సమాధాన పడండి, సంతోషంగా ఉండండి. గాన్ ఇస్ గాన్. డోంట్ టేక్ ఇట్ డేస్ టుగెదర్, వారాల తరబడి రోజుల తరబడి మీరు పెట్టుకోవద్దు ప్రియులారా. కానీ ఇక్కడ షిమ్యోను గురించి ఇదే ప్రియులారా. వన్ లెసన్ యూ హ్యావ్ టు టేక్ విత్ అబౌట్ షిమ్యోన్ ఇస్ దిస్: మై యాంగర్ విల్ డెస్ట్రాయ్ మై లైఫ్. నా కోపము నన్ను చంపేస్తుంది. అందుకనే తన కోపమే
తన శత్రువు ప్రియులరా, ఎవరు అక్కర్లా, నీ కోపమే నీ శత్రువు, అందుకని దయచేసి దాని జోలికి వెళ్ళాం. రెండవది లేవి. ఇప్పుడు ప్రియులరా, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేను 2-3 మాటలు చెప్తాను వినండి ప్రియులరా. నూతన నిబంధన గ్రంథంలో పేతురు భక్తుడు ఏమని రాస్తాడంటే, దేవుడు మనల్ని తన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకొని మనల్ని లేవీయులుగాను రాజులైన యాజక సమూహముగాను తన సొత్తైన ప్రజగాను అని రాస్తాడు. లేవీయులుగా మారుస్తాడని రాస్తూ ఉన్నాడు. అసలు షిమ్యోను ఏం చేశాడు, లేవీ కూడా అదే చేశాడు. షిమ్యోనుకి ఎంత కోపమో లేవికి కూడా అంతే కోపం. కానీ ఏదో జరిగింది ప్రియులరా, మధ్యలో జరిగిన విషయాన్ని నేను మీతో చెప్తాను ప్రియులరా, దానితో లేవి భవిష్యత్ అంతా మారిపోయింది. ప్రియులరా, ఈ సంఘటన జరిగిన తర్వాత, ఏ సంఘటన, హామోరు, షిమ్యోను, ఆ తర్వాత అక్కడున్న పురుషులందరినీ చంపేసిన తర్వాత దాదాపు 430 సంవత్సరాల తర్వాత, నా మాట వినండి, 430 years, అంటే యాకోబు అక్కడే ఉన్నారు, అప్పుడు ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు యోసేపేమో ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత యాకోబు తన కుటుంబీకులు 70 మంది కలిసి ఈజిప్ట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు వర్ధిల్లారు. ఆ వర్ధిల్లిన తర్వాత తెలుసుకోకుండా వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు మొరపెట్టారు. ఇదంతా జరిగేసరికి ప్రియులరా 430 సంవత్సరాలు అయింది. ఈ 430 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనంటే ప్రియులరా, మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి క్రిందికి వచ్చినప్పుడు క్రింద అందరూ కూడా బంగారు దూడ చుట్టూ కూడా నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు మోషే ఒక కేక వేశాడు ప్రియులరా. ఆ కేక గురించి మనం చదువుదాం. ఒక అల్టిమేటం ఇచ్చాడు ప్రియులరా. ఆ మాటను మనము చదువుదామండి. దయచేసి చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం 25వ వచనం నుంచి స్టార్ట్ చేయండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అన్నాడు. అన్ని ట్రైబ్స్ 12 గోత్రాల వారు అక్కడ ఉన్నారు. మోషే వారి పాపాన్ని చూసి ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, దేవుని పక్షాన ఉన్న వారందరూ ఒకవైపు రండి అని అన్నప్పుడు ఏం జరిగింది, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. చాలు, లేవీయులందరూ అతని యొద్దకు. ఈ 11 గోత్రాలు ఎవరు రాలా, లేవీయులు మాత్రం నిర్ణయించుకొని వాళ్ళు వచ్చారు. మోషే కూడా లేవీయుడు. మోషే లేవి గోత్రానికి సంబంధించిన వాడు. బహుశా ఆ ఇంటిమసీ ఉండింది వీళ్ళకి. అందుకని పిల్లరా, ఈ యొక్క లేవీయులు చేసిన నిర్ణయానికి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడి నుంచి పిల్లరా, మరి అక్కడి నుంచి వారిని ముందు నుంచి తీసుకెళ్తున్నాడు. 29వ వాక్యం చదవండి అక్క. ఇప్పుడు ఏలైనగా మోషే వారిని చూచి, లేవీయులను చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కాని తన సహోదరుని మీద పడియే కాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మిమ్మును మీరు ఇప్పుడు ప్రతిష్ఠించుకోనండి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆఫ్టర్ హౌ లాంగ్ ప్రియులరా? ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 430 years. ఇన్ని ఇయర్స్ సఫర్ అయ్యారు ప్రియులరా. వారి కోపాన్ని బట్టి సఫర్ అయ్యారు. కానీ ఒక సీజన్ వచ్చింది, ఒక టైం వచ్చింది. ఆ టైంలో వారు చేసిన ఒక మంచి నిర్ణయాన్ని బట్టి ఇక వారి భవిష్యత్ అంతా కూడా మారిపోయింది. నేను ఇక్కడ ఒక 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను ప్రియులరా. నీ జీవితంలో ఇంతవరకు నీ బలహీనతల వల్ల, నీ పాపం వల్ల నువ్వు నష్టపోయి ఉండవచ్చు. దాదాపుగా 430 సంవత్సరాలు, అంత సుదీర్ఘ కాలము వారు నష్టపోయారు ప్రియులారా. కానీ ఆ సమయంలో వారు చేసిన నిర్ణయం ద్వారా ఆ భవిష్యత్ అంతా మారిపోయినట్లుగా నువ్వు చేసే ఒక మంచి నిర్ణయాన్ని బట్టి నీ జీవితం కూడా మారిపోగలదు. ప్రియులారా, ఒక మాట నేను చెప్తానండి, నా అబ్జర్వేషన్ చెప్తాను. నేను ఎలాగో నష్టపోతున్నానో, పాపంలో ఉన్నాను, పాపం చేస్తూ ఉన్నాను, ఎట్లాగా నా జీవితం బాగోలేదు అని అనుకొని అలాగే కొనసాగబాకండి. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ సమ్వేర్. యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ప్రియులారా, డిడ్ యూ లిసన్ టు దిస్ వర్డ్ కాల్డ్ జనరేషనల్ కర్సెస్? తరతరాలుగా వచ్చే శాపాలు. చాలా విషయాలు తరతరాలుగా వస్తాయి ప్రియులారా. ఉదాహరణకు నేను చెప్తాను, 2-3 చెప్తాను ప్రియులారా. కొన్ని కుటుంబాలలో ప్రియులారా, వారి తల్లిదండ్రులకు ఆ పైన ఉన్న వారికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. వీళ్ళకు కూడా అవుతాయి. ఇట్స్ ఎ జనరేషనల్ కర్స్. నాకు తెలిసిన కుటుంబం ప్రియులారా, వారిలో
ఆడపిల్లలు తప్ప మగపిల్లలు ఎవరు బతకరు. ఎవ్రీబడి డైస్. ఆల్ మేల్ చిల్డ్రన్, ఓన్లీ గర్ల్ చిల్డ్రన్ విల్ సర్వైవ్. దట్స్ ఎ జనరేషనల్ కర్స్. వాళ్ళ అవ్వకు అట్లే అయింది, తర్వాత వాళ్ళ అమ్మకు అట్లే అయింది, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అట్లే అయింది. మూడవ ఉదాహరణ ప్రియులారా, త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అలా తయారవుతారు ప్రియులారా. జనరేషనల్ కర్స్. వాళ్ళ అవ్వ వారికి విడాకులు అయిపోయి ఉంటాయి, వారి అమ్మకు విడాకులు అయిపోయి ఉంటాయి, కూతురికి విడాకులు అయిపోతాయి, తర్వాత తరాన్ని కూడా అలా అవుతాయి. ఇది జనరేషనల్ కర్స్ ప్రియులారా. నౌ ఐఎమ్ సేయింగ్ దిస్ వై, ఎందుకు చెప్తున్నాను ప్రియులారా? యూ కెన్ బ్రేక్ దట్, యూ కెన్ బ్రేక్ దట్ చైన్. నువ్వు ఆ చైన్ బ్రేక్ చేయగలవు. నువ్వు ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికో నీ తరంలో క్యాన్సర్ ఉంది కాబట్టి నీకు రావాల్సిన అవసరం లేదు. ఎవరికో అనారోగ్యం ఉంది కాబట్టి అది నువ్వు ఆస్తిగా పుచ్చుకున్నాను అంటూ ఉంటారు కదా, ఈ అనారోగ్యాన్ని మా నాయన మాకు ఆస్తిగా ఇచ్చాడు. నో, యూ డోంట్ హ్యావ్ టు. యూ డోంట్ హ్యావ్ టు. యూ క్యాన్ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ కెన్ బ్రేక్ ఇట్. ఎప్పుడు బ్రేక్ చేయగలవంటే యు స్టాండ్ ఫర్ గాడ్. యెహోవా పక్షమున నువ్వు నిలబడాలి. యెహోవా పక్షమున వచ్చి ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా, బట్ ఐ విల్ స్టాండ్ ఫర్ గాడ్. నేను నమ్మకంగా జీవిస్తాను, నమ్మకంగా ఉంటానని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం చేస్తావో నీ జీవితంలో జనరేషనల్ కర్సెస్ ఇక ఉండవు. ఆర్ యు విత్ మీ? ఆమేన్. ఈరోజు ప్రియులారా, నీవు నీ జీవితంలో సుదీర్ఘ కాలము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత ప్రయాసపడుతూ ఉన్నా కూడా నువ్వు ముందుకు పోలేకపోతున్నావు అంటే సంథింగ్ నీ జీవితంలో ఆపేస్తూ ఉన్నదని నువ్వు గ్రహించి నువ్వు ఒక తీర్మానం చేయాలి. ఎప్పుడైతే లేవీయులు ప్రియులారా ఈ తీర్మానం చేశారో వారి యొక్క భవిష్యత్ అంతా మారిపోయింది. చరిత్రను మార్చలేం ప్రియులారా. గతించిన రోజుల్ని మనం మార్చలేం. వీ కెనాట్ చేంజ్ అవర్ హిస్టరీ, బట్ వీ కెన్ చేంజ్ అవర్ డెస్టినీ. వీ కెన్ చేంజ్ అవర్ డెస్టినీ. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. షిమ్యోను లేవి ప్రియులారా ఇద్దరు ఒకేసారి ప్రారంభించారు. ఇద్దరు కోపంతోనే వారి యొక్క స్టార్ట్ అయింది ప్రియులారా, అన్కంట్రోలబుల్ యాంగర్. కానీ షిమ్యోను ప్రియులారా ఇంకా దిగజారి చాలా బలహీనమైపోయాడు. కానీ లేవి కూడా దిగజారవలసింది. కానీ తను చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు తనను హెచ్చించాడు. రెండవ లెసన్, నీ కుటుంబంలో ప్రియులారా తల్లి తండ్రి ఒకే ప్రేమను అందించుంటారు. ఒకరేమో ప్రయోజకులు అవుతారు, మరొకరేమో నిష్ప్రయోజకులు అవుతారు. షిమ్యోను లేవి మాదిరి. నీ క్లాస్ రూమ్లో టీచర్ అందరికి ఒకే పాఠం చెప్పింది, అందరికి ఒకే టెక్స్ట్ బుక్ వాడారు. కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నారు, కొంతమంది చిన్న పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ ఇన్ ద చర్చ్ ప్రియులారా, ఈవెన్ ఇన్ ద చర్చ్ మనందరం ఒకే వాక్యాన్ని వింటూ ఉన్నాం. సంఘ కాపరి మనందరికీ వాక్యం చెప్తూ ఉన్నారు. కానీ మనం దీవించబడిన రీతి, ఒకరు చక్కటి దీవెనలు అనుభవిస్తూ ఉన్నారు, కొంతమంది ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే యెహోవా పక్షమున లేవీయులు ఉన్నట్లుగా మనం ఉన్నట్లయితే ఆశీర్వాదాలు పొందుకుంటాము, లేకపోతే షిమ్యోను మాదిరిగా మన జీవితాలు అలా అవుతాయి. 3 ప్రివిలేజెస్ ఇచ్చాడు పిల్లలు. 4 చెప్తానండి. నంబర్ 1, లేవీయులకు ఇచ్చిన దేవుడు ఆశీర్వాదాలు. ప్రియులారా, షిమ్యోను ఎంతగా మరువబడ్డాడు అని అంటే చెప్తాను వినండి. మోషే ప్రియులారా అందరికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండ 33లో ఉన్నాయి. కానీ షిమ్యోను పేరే ప్రస్తావించలా. షిమ్యోను కుమారుడు, యాకోబు కుమారుడు, ఒక గోత్రం. కానీ మోషే అన్నాడు, ఐ డోంట్ హ్యావ్ హార్ట్ ఫర్ షిమ్యోను గురించి నాకు మనసు లేదు. ఎందుకు? కోపిష్టే, ముక్కు మీద కోపం అంటారు చూసారా, అందుకని నష్టపోయాడు. కానీ లేవి గురించి మాత్రం విస్తారమైన ఆశీర్వాదాలు ప్రకటించాడు మోషే. చదవండమ్మా ఇప్పుడు ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదవండక. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలువు. మస్సాలో నీవు అతనిని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన
కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదును. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా, అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను, అతని ద్వేషించువారను లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. ఎంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు లేవికి. వాస్తవానికి షిమ్యోను, లేవి ఇద్దరి గురించి రాయబడాల్సిన మాటలేవే, కానీ షిమ్యోను కోల్పోయాడు. ప్రియులరా, లేవికి ఇచ్చిన ఆశీర్వాదాలు నేను విడమర్చి మీకు చెప్తూ ఉన్నాను ప్రియులరా. నంబర్ 1, లేవికి దేవుడిచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే ప్రీస్ట్హుడ్ ప్రియులరా, యాజకత్వం. తనను పూజించే యాజకులుగా దేవుడు లేవీయులను హెచ్చించాడు. నంబర్ 1. నంబర్ 2, వారు ప్రియులరా ఉరీము తుమీము అనగా 2 రకమైన రాళ్ళు ప్రియులరా, అవి వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్. ఇవి ఈ రాళ్ళ ద్వారా వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు ఈ రాళ్ళ ద్వారా తన యొక్క చిత్తాన్ని బయలుపరిచేవాడు. మరి అనగా లేవీయులు, ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుని చిత్తం మీదో తెలుసుకొనుటకు గాడ్లీ కౌన్సిల్, దైవికమైనటువంటి నడిపింపును ఇజ్రాయిల్ అందరికీ ఇవ్వటం ప్రారంభించారు. నంబర్ 2. నంబర్ 3 ప్రియులరా, 3వది, వారు ధర్మశాస్త్రోపదేశకులుగా, టీచర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయిల్ అందరికీ నేర్పించే వారిగా దేవుడు వారిని మార్చాడు. 3వది. 4వది, వారు ఆరాధికులుగా మారిపోయారు ప్రియులరా, ఆరాధికులుగా మారిపోయారు. మొదటి దినవృత్తాంతంలో మనం చూస్తాం 15వ అధ్యాయం, యెహోషాపాతు దగ్గర వారు ఆరాధికులుగా మారిపోయారు. దే వర్షిప్డ్ గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, వెన్ యూ మేక్ రైట్ డెసిషన్స్ ఇన్ లైఫ్, ద రైట్ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. నీ జీవితంలో ఈ రైట్ డెసిషన్స్ లేకుండా ఉంటే నువ్వు ఎంత ప్రయాసపడు, రూబేన్ మాదిరి పెద్దవాడివి కావచ్చు, షిమ్యోను మాదిరి కోపిష్టివి కావచ్చు, కానీ నీ జీవితంలో సాధించలేవు. రూబేన్ కూడా డెసిషన్స్ని బట్టే నష్టపోయాడు. సరైన డెసిషన్స్ చేయలేదు, తను లేవి చేశాడు. అందుకని దేవుడు తనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈరోజు నేను మీరు 2 లేక 3 విషయాలు మాత్రమే మీ మనసులో దీర్ఘంగా పెట్టుకొని ఆలోచించి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నంబర్ 1, నీవు కోపముతో లేక కోపం అనే బలహీనత నీకుంటే ఆ కోపాన్ని ఈరోజు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అది నీకు నష్టమే తప్ప నీకు లాభం లేదు. కొంతమంది అనుకుంటారు ప్రియులారా, నేను ఎంత కోపగిస్తే అంత వాల్యూ నాకు, నువ్వు ఎంత కోపం ఉంటే అంత బలహీనుడు అని లెక్క. కోపం మీద నీకు ఎంత నియంత్రణ లేదో అంత బలహీనుడు అని లెక్క. నువ్వు కోపాన్ని జయించగలిగినప్పుడు నువ్వు బలవంతుడు అని లెక్క. ఆమేన్. సో ఈరోజు ప్రియులారా, కోపాన్ని ప్రభు దగ్గర వదిలేద్దాం. మన గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా. నీ భర్త గురించి, నీ భార్య గురించి, వారి బలహీనతలు, వారు ఎలా ఉన్నారో నీకు తెలుసు. అయినా కూడా నీ గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించు, వారి గురించి ప్రార్థించు, మంచిది. బట్ లీవ్ యాంగర్ టుడే. సమతుల్యంగా పెట్టుకోవాలి యాంగర్ని, అంతే తప్ప మనం నష్టాన్ని తెచ్చుకునే వారిని కొంటుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ప్రియులారా, నంబర్ 2, షిమ్యోను మాదిరిగా అందరూ నష్టపోవాల్సిన అవసరం లేదు. లేవి వలె నీవు సరైన సమయంలో సరైన నిర్ణయం చేయగలిగితే నీవు కోల్పోయిన నష్టం అంతటిని దేవుడు లాభకరంగా మార్చేస్తాడు. హీ క్యాన్ చేంజ్ ఇట్. యూ హ్యావ్ టు జస్ట్ మేక్ రైట్ డెసిషన్స్. కానీ ప్రియులారా, ఆ రైట్ డెసిషన్స్ అప్పుడు నీకెవరు తోడు ఉండకపోవచ్చు. ఆ రైట్ డెసిషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడివే ఉండవచ్చు, ఒక్కదానివే ఉండవచ్చు. నీ ఆఫీసులో కానీ, బంధువుల మధ్యలో, నీ ఫ్రెండ్స్ మధ్యలో ప్రియులారా, యూ మైట్ బి ద ఓన్లీ వన్ who is supporting one opinion, a godly opinion, is okay. నువ్వు ఒక్కడివే అయినా, ఒక్కదానివే అయినా, స్టాండ్ విత్ కరేజ్. స్టాండ్ విత్ కరేజ్ ప్రియులారా. నువ్వు అలా నిలబడితే మిగతా వారు ఎవరైతే ఆపోజిట్ సైడ్లో నిలబడి ఉంటారు కదా, వాళ్ళలో కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ వెన్నులో నువ్వు కరేజ్ని పుట్టించిన దాని అవుతావు. నా బ్రతకేంటి, తను చూడు ఎంత ధైర్యంగా నిలబడిందో, నేను ఎందుకు నిలబడలేకపోయానని వాళ్ళు ఆలోచించి వారిలో కూడా మార్పు వస్తుంది. బట్ యూ స్టాండ్ స్ట్రాంగ్. నీ తల్లిదండ్రులు,
నీ యొక్క బంధువులు, నువ్వు ఒకవేళ ముఖ్యంగా క్రైస్తవేతర కుటుంబంలో నుంచి వచ్చి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఒక్కదానివే ప్రభువుని వెంబడిస్తున్నావేమో, స్టాండ్ స్ట్రాంగ్, నో ప్రాబ్లం. నీ కష్టాలు ఉన్నాయి, కన్నీరు ఉంది, ఇబ్బందులు ఉంటాయి, ఐ అండర్స్టాండ్. ప్రియులారా, మేము అంత భయంకరమైన పరిస్థితులు మేము బహుశా మరి రుచి చూడకపోయి ఉండొచ్చు, అర్థం చేసుకో. బట్ యూ స్టాండ్ స్ట్రాంగ్, గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ హెల్ప్ యూ. లేవి అలా చేశాడు ప్రియులారా, తన భవిష్యత్ అంతా మారిపోయింది. ఈరోజు మనం అందరము లేవీయుల మాదిరిగా ఉన్నామని దేవుడు చెప్తున్నాడంటే, లేవిని దేవుడు ఎట్లా పెంచాడో, ఎలా హెచ్చించాడో మీరు ఆలోచించండి. ఆమేన్. ఈరోజు ఈ 2 పాఠాలు మనం తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. మనం కూడా లేవీయుల మాదిరిగా ఆరాధికులుగా, యాజకులుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా, అలాగే ప్రియులారా దేవుని యొక్క చిత్తాన్ని ఇతరులకు నేర్పించే వారిగా ఉందుముగాక. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం ప్రియులారా. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ప్రియులారా మన యూదా గురించి చూడాలి. యూదా ఈజ్ అమేజింగ్ టెస్టిమనీ ప్రియులారా. యూదా గురించి చూద్దాం. బట్ ఈరోజు షిమ్యోను లేవి గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. లేవి అనగానే నేను ఒక్క మాట చెప్తాను ప్రార్థన చేయకముందు. స్టాల్వర్డ్స్ ఆఫ్ బైబిల్ లేవి గోత్రం నుంచి వచ్చారు ప్రియులారా. నంబర్ 1 మోసెస్ హిమ్సెల్ఫ్ ప్రియులారా. 2వది ఆరోన్ ప్రియులారా, మిరియాం ప్రియులారా, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ప్రియులారా, ఎజ్రా శాస్త్రి ప్రియులారా. గొప్ప వారు లేవి గోత్రం నుంచి దేవుడు బయటికి తెచ్చాడు. కారణం ఏంటంటే దే మేడ్ రైట్ డెసిషన్స్. నీ జీవితము, నీ తర్వాత తరము బాగుపడాలంటే యూ స్టాండ్ స్ట్రాంగ్ ఫర్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం ప్రియులారా. ప్రభువా, నన్ను మన్నించండి. నాకు నియంత్రణ లేని కోపం ద్వారా నాకున్న కుటుంబాన్ని నష్టపరుచుకుంటున్నాను, నాకున్న బంధుత్వాన్ని పాడు చేసుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటున్నాను, నా జాబ్స్ నిలబెట్టుకోలేకపోతున్నాను, నా ఆశీర్వాదాలు కోల్పోతున్నాను. ఒకవేళ నీకు నియంత్రణ లేని కోపం ఉన్నట్లయితే ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధిలో దాన్ని వదిలిపెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఐ వాంట్ యు టు మేక్ ఏ డెసిషన్ టుడే. దేవుడు హెల్ప్ చేస్తాడు. ధైర్యంగా నువ్వు నిర్ణయం చేయాలి. ఈరోజు ప్రియులారా, ఈ నిర్ణయం చేసేవారు మీలో ఉన్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థించాలంటున్నాను. ప్రభువా, నా కోపాన్ని నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, దయచేసి నా కోపాన్ని జయించటకు నాకు సహాయం చేయండి అని కోరేవారు మీ చేతిని చూపించండి ప్రియులారా. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్, తర్వాత కిందకి పెట్టేసేయండి, చూపించి పెట్టేసేయండి. ఎస్ 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 ఐ కెన్ సీ యువర్ హ్యాండ్స్, ఐ కెన్ సీ యువర్ హ్యాండ్స్, ఐ కెన్ సీ యువర్ హ్యాండ్స్. ఇంకెవరైనా ప్రియులారా, మోసగించుకోవద్దు. నీ కోపం ఉంటే దేవుని సహాయం కోరు. ఇంకెవరైనా ఉన్నారు ప్రియులారా? యూ కెన్ షో యువర్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ డౌన్. ప్లీజ్ పుట్ ఇట్ డౌన్, ప్లీజ్ పుట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియులారా, నీ జీవితంలో ఎంతో కాలం నష్టపోయావేమో లేవీయుల మాదిరిగా, కానీ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ ఎ రైట్ డెసిషన్. మంచి నిర్ణయం కొరకు ఆలస్యం కాదు ప్రియులారా. ఈరోజు నీ యొక్క నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని, నేను దేవా నీ పక్షాన్ని నేను నిలబడతాను. నాకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నేను కాంప్రమైజ్ అవ్వను అని నువ్వు నిర్ణయిస్తూ ఉంటే ప్రియులారా, ఈరోజు మీ చేతిని చూపించాలని మనం చేస్తున్నానండి. మీ చేతిని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియులారా. ఐఎమ్ గివింగ్ యూ సెకండ్ ఆల్టర్ కాల్ టుడే ప్రియులారా. దేవా, నేను నీ పక్షాన్ని నిలబడతాను ప్రభువా. నేను ఇతరులు వచ్చినా రాకపోయినా, తోడున్నా లేకపోయినా, నాకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మాత్రం నీ కొరకు నేను నిలబడతాను ప్రభు అని చెప్పేవారు దయచేసి మీ చేతిని చూపించి కింద పెట్టండి. నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మేము బలహీనులము తండ్రి. షిమ్యోను మాదిరిగా మాలో చాలామందిమి తండ్రి, నాతో సహా చాలా కోపం వల్ల నష్టము నాయన తండ్రి. అయితే ఈరోజు సహాయం చేయండి, మీరు కరుణించండి, కృప చూపించండి ప్రభువా. మా కోపము ద్వారా మా కుటుంబీకులు ఎంతో బాధపడుతూ ఉండవచ్చు, మా స్నేహితులు బాధపడుతూ ఉండవచ్చు, మా బంధువులు పనిచేసే చోట బాధపడుతూ ఉండవచ్చు తండ్రి. అయితే మేము ఆ కోపాన్ని ఈరోజు వదిలివేయటానికి సహాయం చేయండి, కనికరించండి దేవా. మమ్మల్ని మార్చండి, మృదు స్వభావాలుగా మార్చండి, మధుర స్వభావాలుగా మార్చండి, మంచి మనుషులుగా మార్చండి. మీరే కనికరించండి, కృప చూపించండి. ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తాం. లేవీయుల మాదిరిగా మేము కూడా తండ్రి యాజక ధర్మాన్ని నిర్వహించగలుగునట్లుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా, ఇతరులకు దేవుని యొక్క చిత్తాన్ని బోధించే వారిమిగా తండ్రి మీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి. మమ్మల్ని బలపరచండి. ఈరోజు తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ప్రభువుని మహిమపరుస్తున్నాం.